హలో వియర్స్, ఈరోజు మరికొన్ని కొత్త పదాలు నేర్చుకుందాం. అజ్ అజ్ అంటే కొంచెం కంటే కూడా తక్కువగా ఉండే క్వాంటిటీని అజ్ అంటారు. ఓ మకార్నా చోక్ అజ్. మకార్నా అంటే ఇంగ్లీష్లో పాస్తా. ఆ పాస్తాని వీళ్ళ భాషలో మకార్నా అంటారు. అలాగే వీళ్ళు మాట్లాడే పాస్తా అంటే ఇంగ్లీష్లో కేక్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓ మకార్నా చోకజ్. ఆ పాస్తా చాలా తక్కువ. యామూర్ అజ్ యాయోర్. యామూర్ వర్షం, యాయోర్ అంటే కురవడం. యామూర్ అజ్ యాయోర్ వర్షము చాలా తక్కువగా కురుస్తోంది. శాన్ బెనీ చోకజ్ సెవ్యూర్సున్. శాన్ నువ్వు, బెనీ నన్ను, చోకజ్ చాలా తక్కువగా, సెవ్యూర్సున్ ఇష్టపడము లేదా ప్రేమించడము రెండింటికి సెవ్యూర్సున్ అని అంటారు. కాబట్టి నువ్వు నన్ను చాలా తక్కువ ఇష్టపడుతున్నావు అంటే నేనంటే నీకు పెద్దగా ఇష్టం లేదు అని చెప్పడం అన్నమాట. అస్ కాల్ది. ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అయ్యిందా పని అని అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, చాలా కొంచెమే మిగిలి ఉన్నది అని చెప్పడానికి అస్ కాల్ది అని అంటారు. లేదు, ఏదైనా క్వాంటిటీ తక్కువగా ఉన్నప్పుడు కూడా అరే కొంచెమే ఉందే ఇది అని. చూసారా, ఓ మకార్నా చోకజ్. అక్కడ పాస్తా చాలా తక్కువ ఉన్నది అని ఎట్లా చెప్తారు, అలాగే ఇక్కడ కూడా అస్ కాల్ది అని అంటారు అనమాట. అంటే నా దగ్గర చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నది అని చెప్పడానికి అస్ కాల్ది అంటారు. చోక్ అస్ కాల్ది అంటే అది కూడా అంతే, చాలా తక్కువ ఉన్నది అని చెప్పడము. బిరాజ్ కొంచెం. బిరాజ్ అచిమ్ నాకు కొంచెం ఆకలిగా ఉన్నది అని అర్థం. కితాబ్ బిరాజ్ ఎస్కీ. కితాబ్ అంటే పుస్తకం, ఎస్కీ అంటే పాతది. ఈ పుస్తకం కొంచెము పాతది. బిరాజ్ కొనుషలం. కొంచెం మనం మాట్లాడుకుందాం. ఇక్కడ బిరాజ్ కొనుషలం అంటే కొంచెం మాట్లాడుకుందాము అనే అర్థము. బాజీ కొన్ని. శని బిల్మదీన్ బాజీ షేలార్ వారు. నీకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి అని. వార్ అంటే ఉండడము, షేలార్ అంటే విషయాలు, బిల్మదీన్ అంటే తెలియనివి, అలాగే అర్థం కానివి అని కూడా అప్పుడప్పుడు వాడతారు. శని బిల్మదీన్ బాజీ షేలార్ వారు నీకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి అని చెప్పడం. బాజాన్. బాజాన్ పార్తకల్ సియు ఇచెరీస్. ఈ వాక్యానికి ముందు బిజ్ అనేది కూడా పెట్టొచ్చు. ఎందుకు అంటే బిజ్ బాజాన్ పోర్తకల్ సుయు ఇచెరీస్ అంటే మేము కొన్నిసార్లు ఆరెంజ్ జ్యూస్ తాగుతాము. అంటే మేము ఎప్పుడూ ఆరెంజ్ జ్యూస్ తాగము, అప్పుడప్పుడు తాగుతూ ఉంటాం. అంటే కొన్నిసార్లు. ఈ బిజ్ లేకపోయినా కూడా ఇచెరీస్ అనే ఆ పదం యొక్క అర్థం మేము అని వస్తుంది. కాబట్టి ఆ బిజ్ అనేది లేకుండా కూడా బాజాన్ పోర్తకల్ సియు ఇచెరీస్ అంటే మేము కొన్నిసార్లు ఆరెంజ్ జ్యూస్ తాగుతాము అని. సుయు అంటే జ్యూస్ అని, లేదా రసము అంటారు కదా. పోర్తకల్ సియు అంటే పోర్తకల్ అంటే ఏమో చెప్తారు. ఆరెంజ్ ఇంగ్లీష్లో బాగా అర్థమైపోతూ ఉంది, మన తెలుగులో కమలాపండు. ఆ కమలాపండు రసాన్ని మేము తాగుతాము అని. ఓ బాజాన్ తుజులు చోర్బా ఇచ్చారు. ఓ అంటే ఆమె, అతడు కాకుండా అది, ఇది వాటికి కూడా ఓ అనే వాడతారు. తుజులు అంటే ఉప్పగా ఉండేది అని. చోర్బా అంటే
గంజి లేదా పులుసు కూడా చోర్బా అనే చెప్పొచ్చు. ఇచ్చారు అతను లేదా ఆమె లేదా ఇంకా వేరే థర్డ్ పార్టీని ఉప్పగా ఉండే గంజి తాగుతారు కాదు. ఇచ్చారంటే ఒకళ్ళే, అతను తాగుతాడు లేకపోతే ఆమె తాగుతుంది లేదా అది తాగుతుంది అన్న అర్థం అన్నమాట. హెర్ కిసే అంటే ప్రతి ఒక్కరికి. బ్యాన్ హెర్ కిసే జకెత్ అలియోరం. ఈ అలియోరం అన్న దానికి రెండు రకాలు. ఒకటి కొనేటప్పుడు అలియోరం అంటారు, తీసుకున్నాను అని చెప్పడానికి కూడా అలియోరం అంటారు. బ్యాన్ హెర్ కిసే జకెత్ అలియోరం అంటే నేను అందరికీ కూడా జాకెట్లు తీసుకున్నాను. వీళ్ళు చెప్పే జాకెట్ ఏంటి అంటే షర్ట్ పైన వేసుకునేది. బ్యాన్ హెర్ కిసే దావత్ ఎత్మెక్ ఇస్తేయోరం. ఎవరింట్లో అయినా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నేను ఫంక్షన్కి అందరినీ ఆహ్వానించాలనుకుంటున్నాను అని చెప్పడానికి హెర్ కిసే దావత్ ఇది దేవత్ అని రాశాను, సారీ, దావత్. వచ్చా మీకు ఇక్కడ నేనేం రాశానో తెలియట్లేదు కదా. ఎస్, వెరీ గుడ్. దావత్ అంటే ఆహ్వానం. దావత్ ఎత్మక్ ఇస్తేవరం, నేను అందరినీ ఆహ్వానించాలనుకుంటున్నాను అని చెప్పడం. హెర్ కిస్సే అది కూడా అందరికీ టోటల్గా. హెర్ కిసే బెనీ దీన్లే, అయ్యో అందరూ కూడా నా మాట వినండి, నేను చెప్పేది వినండి అని అర్థం. హెర్ కిసే బెనీ దీన్లే. హెర్ షే అంటే ప్రతి విషయము లేదా ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్. శాన్ బెనిమ్ హెర్షేయిమ్ సేన్, నువ్వే నాకు అన్నీ లేదా నువ్వే నాకు అంతా, నువ్వే నా సర్వస్వం, ఇలాంటి అర్థాలతోటి వాడతారు. తుమ్ అంటే మొత్తం లేదా ప్రతిదీ అన్నది కూడా. మొత్తం అన్న దానికి ఎట్లా, తుమ్ గజే కర్ యాయోర్. గజే అంటే రాత్రి, తుమ్ గజే అంటే రాత్రంతా, కర్ మంచు, యాయోర్ అంటే కురుస్తోంది. తుమ్ గజే కర్ యాయోర్ అంటే రాత్రంతా వర్షం మంచు పడుతూనే ఉన్నది, మంచు పడుతూనే ఉన్నది అనొచ్చు, లేదా మంచు కురుస్తూనే ఉన్నది అని కూడా చెప్తారు. తుమ్ గజెత్లరీ ఒకే రోజు, మేము మొత్తం అన్ని రకాల పేపర్లు అన్నీ చదువుతాము అని. తుము అంటే ఇది కూడా అన్నీ లేదా మొత్తం అని. పాస్తానే తుము బెనిమ్. పాస్తాన్ అంటే మీకు చెప్పాను కదా, వాళ్ళు చెప్పే ఇంగ్లీష్ పాస్తా వచ్చి మకార్నా అవుతుంది, వాళ్ళు చెప్పే పాస్తా వచ్చి ఇంగ్లీష్లో కేక్ అవుతుంది. కాబట్టి పాస్తాని తుము బెనిమ్. చిన్నపిల్లలు చెప్తా ఉంటారు కదా, ఈ బొమ్మలన్నీ నావే అని. అలాగే ఇక్కడ ఈ కేక్ అంతా నాదే, నాకే కావాలి అని అర్థం అన్నమాట.